హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఈజీగా చేసుకునే ప్రసాదం అది ఏదైనా ఉందంటే ఈ రవ్వ కేసరినే. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని కడాయిలో నెయ్యి వేసి కొన్ని బాదం, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోకి 1 కప్పు రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టి అదే కడాయిలోకి 1 కప్పు రవ్వకి 4 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. 4 కప్పుల నీళ్ళని వేసాక కొంచెం ఇలాచీ పొడి, కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక మూత పెట్టి నీళ్ళని బాగా ఉడికించుకోవాలి. నీళ్ళు ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ వేసుకొని ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపాక 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర వేసుకోవాలి. 4 కప్పుల నీళ్ళని వేసాం కదా, కరెక్ట్గా సరిపోతుంది రుచి అనేది. చక్కెర వేసాక ఒకసారి అంతా బాగా కలిపి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్లను వేసుకొని ఒకసారి కలిపి ఇంకొక స్పూను నెయ్యి వేసుకోవాలి. ఈ రవ్వ కేసరిలో నెయ్యి అనేది చాలా టేస్టీ అండి. ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటేనే ఎన్నలా కరిగిపోయే ఈ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయినట్లనే 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, బాగా కలిపి 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ప్రసాదానికి చేసుకుంటే కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయినట్లనే. చాలా టేస్టీగా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంతేనండి, రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఈ ఈజీగా చేసుకునే ప్రసాదం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.